ఇది ఇలా వచ్చి ఇలా పైకి వెళ్ళిపోయింది, ఇది ఇలా ఉంది మేడం. 2 ఐబ్రోలు ఒకలా లేవు, డిఫాల్ట్ ఐబ్రోస్ ఇది. కరెక్ట్ స్ట్రైట్ ఫేస్ మొత్తం తీసి ఈ డిఫాల్ట్ ఉన్న వాళ్ళు పక్కకు తోసి దగ్గర పెట్టి మొహం మాడిపోయింది నవ్వక అసలే అవి వెరైటీగా అప్పుడు నీవేదే రిలేజ్ నీవే డిఫాల్ట్ మేడం కొంచెం మాకు ఇవ్వచ్చు కదా మా రెప్పలాగి మేడం ప్లీజ్ మేడం రేవతికి ఇస్తే రెప్పలాగేద్దండి కొంచెం ఏరియా మాది ఏదన్నీ కొంచెం గ్యాప్స్ పెట్టేసి ఇచ్చేసారనుకో ప్రాక్టీస్ ఫోరెట్ చేసుకోండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ తెలుసా. రైట్ ఐబ్రో ఏదైతే ఉందో అది ఫ్రంట్ చేయాలి, లెఫ్ట్ ఐబ్రో బ్యాక్ చేయాలి. గట్టిగా పట్టుకో నువ్వే. డోంట్ లాఫ్. ఒక్క లైన్కి వెళ్ళిపోవాలి అంతే ఐబ్రో. మ్యామ్ ట్రైన్ వస్తుంది అన్నారు, నాకు రాలేదు. వస్తుంది మేడం చేస్తారు. ఐదుగురు రాదుగా పట్టుకొని చెప్పండి. ఇదా చెయ్యి, ముక్కు పట్టుకోకూడదు మామ అనకూడదు. ఇప్పుడు అదే లాగాలి, గట్టిగా లాగాలి. కన్ను లోపలికి అమ్మ మమ్మీ టీచర్ బుద్ధికి మమ్మీ 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 అనుకోని అమ్మాయి రప్ప ఎగిరిపోద్ది. ఎక్స్ట్రాస్ మొత్తం తీస్తే షేప్ దీంట్లో మీకు వచ్చు కదా మేడం, ఎందుకు పడిపోతున్నారు అలాగా? మేము చూస్తున్నాం కదా ఇట్లా ఇట్లా. ఈ పిల్ల కన్ఫ్యూజ్ ఇక్కడ వస్తుంది నేను నిద్ర ముందే తెలుసా ఏంటి? ఇక్కడికి వచ్చి ఒక్క రోజులో గుడ్లు వెళ్ళిపోయా లోపల పట్టుకుంటా మళ్ళీ బొమ్మ దగ్గరికి వెళ్ళిపోతావు, అమ్మ దగ్గర గుద్దేస్తావు చూసుకో. మరి మా అమ్మ దగ్గర ఎగడతాడు నీకు. పట్టుకోలేను కింద కదా. ప్రతిసారి మా అది చెప్పడుకో మేడం. ఈ కన్ను నాది, చీట్లు వేసుకున్నాం. బర్త్డే అందుకే చీట్లు వేసుకున్నాం. ఫోటోలో బాగా పట్టు వాళ్ళకి అన్నిసార్లు ప్రతి నాలుగు చోట్ల అయితే పట్టేస్తుంటాయి. సరిపోయిందా? తీస్తే సన్నం అయిపోతుంది, లైట్గా చాలా. యాక్చువల్లీ ఇది కూడా తీసేయాలి. మరి ఇది షేప్ అయ్యాక చూద్దాం. మీరే చూసుకుంటావా? ఇది నీదేనా? నాది నాది. నీది పట్టుకో.
అంటే ఎవరి దానిలో తీసుకోవాలి అప్పుడు బిల్లు ఎప్పించండి. అంటే లైవ్గా కనిపించదు కదా చూస్తే క్లయింట్ కోసం అండి. ముక్కుని చేస్తున్నాం. అవునా? పీకిపోయిన ముక్కే కనబడుతుంది. క్లయింట్ కాదు, క్లయింట్ ఏంటి అలా పెట్టావు? ఎలా పెడితే పిల్లకి అన్నీ తెలుసు. మధ్యలో గ్యాప్ దెబ్బ తగిలిందా? అలా ఉంది మేడం. అప్పుడు సెన్స్ మనం పెట్టమే అది ఫీల్ అవుతుంది మొహం అంతే. పైన షేప్ సన్నమైపోతాయి. కొంచెం కొంచెం నేను చూస్తున్నా అక్కడ. ఓయ్ రూమ్లో కూడా అలాగే పడుతుంది కిటికీ దగ్గర. జాకెట్ పీస్ పరిచింది అవతల పక్క ఇటు పట్టుకొని షేప్ ప్రాపర్గా తీయాలి. అక్కడ అక్కడ మేడం మీరు అసలు సిజర్ యూజ్ చేయలేదు. ఆగు, లాస్ట్లో చేస్తాను. మీరు లోతుగా ఉన్నాయి కదా. అందుకే మీ అవ్వతో కొంచెం మాకు కొంచెం కొంచెం ఏరియాలు ఇవ్వాల్సిందే. ప్రాక్టీస్ అవుతాం మీరు కూడా. అది ఒక టైప్ ఆఫ్ కళ్ళు కదా. చాలా